So next topic is frequency division multiplexing. Okay, so already this multiplexing topic we discussed in the advantages of modulation. అడ్వాంటేజెస్ ఆఫ్ మోడరేషన్ చెప్పేటప్పుడు ఈ మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ అనేది మనము చెప్పుకున్నాం. మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ మెన్ బై మల్టీప్లెక్సింగ్? ఓకే సార్, మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి సార్ అంటే, మల్టీప్లెక్సింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ two or more signals within the same channel. So within the same channel టూ ఆర్ మోర్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దాన్ని మల్టీప్లెక్సింగ్ అని అంటారు. సపోజ్ వీ హ్యావ్ బేసిక్ సిగ్నల్ M1, M2, M3. మన దగ్గర ఓన్లీ ఒక ఛానల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్ దిస్ మెసేజ్ సిగ్నల్ M2, M3 విత్ ఇన్ ద సేమ్ ఛానల్, ఒకే ఛానల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారు? మల్టీప్లెక్సింగ్ అని అంటారు. మల్టీప్లెక్సింగ్ అంటే ట్రాన్స్ఫరింగ్ టూ ఆర్ మోర్ సిగ్నల్స్ విత్ ఇన్ ద సేమ్ ఛానల్. ఓకే, దట్ ఈస్ మల్టీప్లెక్సింగ్. సో దెర్ ఈజ్ వన్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సార్, ఇది మెసేజ్ సిగ్నల్స్ M2, M1, M2, M3 ఉన్నాయి కదా సార్, దీన్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మల్టీప్లెక్సింగ్ అన్నారు కదా సార్. అలా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా సార్, ఏం కాదు కదా అంటే, దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం హియర్. ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే అది, సో ఈ విధంగా మెసేజ్ సిగ్నల్స్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఏం ప్రాబ్లం అది అంటే చెప్తాను చూడండి. సో ఈ మెసేజ్ సిగ్నల్ బ్యాండ్విడ్త్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది చెప్పండి? అరౌండ్ 0 to 5 ఉంటుంది. 0 to 5 kHz. సపోజ్ 4 kHz ఉంది అనుకోండి ఈ మెసేజ్ సిగ్నల్. సో మన వాయిస్ మెసేజ్ సిగ్నల్ 4 kHz ఉంది. ఇది కూడా అరౌండ్ 3.5 kHz అట్లా ఉంటుంది. ఇది కూడా సపోజ్ 4 kHz ఉంటుంది. ఎప్పుడు కూడా మెసేజ్ సిగ్నల్ 0 to 5, 0 to 4 వరకే ఉంటుంది, ఎక్కువ ఉండవు మెసేజ్ సిగ్నల్స్. ఓకే, సో ఈ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అరౌండ్ సేమ్ ఉన్నాయనుకోండి. ఈ సేమ్ మెసేజ్ సిగ్నల్ని ఒకేసారి ఛానల్ ద్వారా పంపిస్తాం అనుకోండి. ఒకేసారి ఛానల్ ద్వారా పంపిస్తే ఏమవుతుందంటే డిస్టార్షన్ జరుగుతుంది. ఈ సిగ్నల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఎందుకు? సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి మనం పంపించలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, when the signals having same frequency, we can't transmit them, we won't transmit them because they get distorted, they get overlap on each other. ఓకే, సో ఈ విధంగా మన మెసేజ్ సిగ్నల్స్ 3 ఉన్నా వాటిని ఒకేసారి మనం మల్టీప్లెక్సింగ్ చేయలేము, ట్రాన్స్ఫర్ చేయలేము. బికాస్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్, సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి ఒకేసారి మనం ట్రాన్స్ఫర్ చేయగలరు. when we want to transmit same frequency signal we get distortion. That's why what we do means, ఏం చేస్తాం, ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ని పంపించాలనుకుంటే ఏం చేస్తామంటే ఈ ఫ్రీక్వెన్సీని 0 to 30 kHz ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 0 to 10, 10 to 20, 20 to 30గా డివైడ్ చేస్తాం ఛానల్ని. ఓకే, ఛానల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఓకే, అండ్ ఎన్ని మెసేజ్ సిగ్నల్ ఉన్నాయి? 3 మెసేజ్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 0 to 30 kHz ఉందనుకోండి ఛానల్. ఓకే, 0 to 30 kHz ఉంది అనుకోండి. సో 0 to 10 ఒకటి, 10 to 20 kHz ఒకటి, 20 to 30 ఒకటి. అప్పుడు M1ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, M2ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, M3ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, సో M1ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? 20 to 30 మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తాం. M2ని 10 to 20 మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తాం. M3ని 0 to 10 మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఈ మెసేజ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, ఈ ఫ్రీక్వెన్సీస్ని చేంజ్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్లాట్లో ట్రాన్స్ఫర్ చేస్తాము.
దీన్నే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని అంటారు. సో ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ మీన్స్ the total channel is divided into frequency slots. Total channel divided into frequency slots. ఈ విధంగా 0 to 30, 30 to 60, 60 to 90 slots గా డివైడ్ చేస్తాం. And the message signals are transmitted according to this slot. So the message signals are transmitted according to this slots. ఒక్కొక్కటి ఒక్కొక్క స్లాట్లో పోతుంది. దిస్ మెథడ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటారు. ఏమంటారు? Frequency division multiplexing. So frequency division multiplexing is nothing but total channel is divided into according to frequency slots. Suppose total channel is divided into according to time slot. ఈ విధంగా ఛానల్ ఉందనుకోండి, మన దగ్గర 3 మెసేజ్ సిగ్నల్స్ ఉన్నాయి, M1, M2, M3. ఈ 3 మెసేజ్ సిగ్నల్స్ని ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి ఏమంటారు డిఫరెంట్ స్లాట్లో పంపిస్తే, స్లాట్స్గా డివైడ్ చేసి ఈ ఛానల్ని స్లాట్గా డివైడ్ చేసి M1 ఇక్కడ, M2 ఇక్కడ, M3 ఇక్కడ పంపిస్తే దాన్ని FDM అంటారు. ఇది బాగుంది. సో ఇంకొక టైప్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ ఉంది, అదేంటి అంటే TDM అని, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్లో ఏం చేస్తాము, ఈ ఛానల్ని అకార్డింగ్ టు టైమ్ స్లాట్స్ వి డివైడ్. సో 0 to 1 second, 1 to 2 seconds, 2 to 3 seconds అకార్డింగ్ టు టైమ్ స్లాట్స్ వి డివైడ్. సో M1 ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది టైం స్లాట్లో, M2 సెకండ్ పంపిస్తాము, M3 లాస్ట్లో పంపిస్తాం. దీన్నే టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని అంటారు. సో ద మెసేజ్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ టైమ్ స్లాట్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. వెన్ ద మెసేజ్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫ్రీక్వెన్సీ స్లాట్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని అంటారు. ఓకే, అర్థమైందా? టైమ్ డివిజన్, ఫ్రీక్వెన్సీ డివిజన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక డోర్ ఉందనుకోండి, ఇది డోర్. ఓకే, 3 persons ఉన్నారు. ఏంటి 3 persons? ఈ డోర్ ద్వారా 3 persons ఒకేసారి పోవాలి, దాన్నే మల్టీప్లెక్సింగ్ అంటారు. ఒకేసారి కాదు, ఈ డోర్ ద్వారా 3 personsని పంపించడాన్నే మల్టీప్లెక్సింగ్ అంటారు. సో ఎట్లా పోతారు? 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకరు పక్క పక్కన నిలబడి ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఈయన ఈ ప్లేస్ ద్వారా పోతాడు, ఈయన ఈ ప్లేస్లో పోతాడు, ఈయన ఈ ప్లేస్లో పోతాడు. ఆ విధంగా డోర్ని 3 భాగాలు డివైడ్ చేసి ముగ్గురు పక్క నిలబడి పోతారు. దీన్నే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటారు. అదే డోర్లో 3 persons ఒకరి తర్వాత ఒకరు పోతే, అదే డోర్లో 3 persons ఒకరి తర్వాత ఒకరు పోతే, సో ఫస్ట్ ఇతను పోతాడు, సెకండ్ ఇతను పోతాడు, థర్డ్ పోతాడు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఒకరి తర్వాత ఒకరు పోతే, ఓకే, దాన్నే టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటారు. ఇన్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ మెసేజ్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ 1 by 1. మెసేజ్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ 1 by 1. ఇన్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ వి ట్రాన్స్మిట్ అట్ ఏ టైం, ఒకేసారి పక్కన అంటే ఒక ఫ్రీక్వెన్సీ స్లాట్లో పంపిస్తాము. దాన్నే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని అంటారు. ఇక్కడ మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేసి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే డిస్టార్షన్ వస్తుంది అనేది. ఓకే, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ డెఫినేషన్. నౌ ఇప్పుడు ఈ 3 మెసేజ్ సిగ్నల్స్ని M1, M2, M3 అన్నీ 4 kHz సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, 444 ఉందనుకోండి. ఈ 444 ఉన్నదాన్ని మనం ఈ విధంగా 0 to 30 ఉందనుకోండి, 0 to 10 ఒకటి, 10 to 20 ఒక ఫ్రీక్వెన్సీ స్లాట్గా డివైడ్ చేస్తాం. 0 to 10 ఒక ఫ్రీక్వెన్సీ స్లాట్, 10 to 20 ఒక ఫ్రీక్వెన్సీ స్లాట్, 20 to 30 ఫ్రీక్వెన్సీ. సో మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీస్ ఎంత? 4 kHz ఉన్నాయి. ఈ మూడింటిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, పోతాయా? అలానే ఈ మెసేజ్ సిగ్నల్ని దీంట్లో పంపించాలి అని అనుకున్నాం అనుకోండి, ఈ మెసేజ్ సిగ్నల్ని ఫస్ట్ స్లాట్లో పంపించాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? పోతుంది అది. ఎందుకు? ఈ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 4 ఉంది. ఈ స్లాట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 20 to 30 ఉంది. అంటే 20, 21, 22, 23 ఈ స్లాట్లో ఓన్లీ 20 to 30 మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రమే పోతాయి. అర్థమవుతుందా? ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాదు, బేసిక్ మల్టీప్లెక్సింగ్ అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఛానల్ డివైడ్ అవుతుంది 3 స్లాట్స్గా. ఒకటి 0 to 10, 10 to 20, 20 to 30గా డివైడ్ అవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ స్లాట్లో
ఫ్రీక్వెన్సీస్ ఏవేవి పోతాయి, 20 to 30 మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రమే పోతాయి. కానీ మన మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత 4 ఉంది. ఫస్ట్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత 4. సో ఈ 4 ఉన్న ఫ్రీక్వెన్సీ 20 to 30 మధ్యలో పోతుందా? సో ఈ 4 ఉన్న ఫ్రీక్వెన్సీ 20 to 30 మధ్యలో పోదు. ఇట్ వోంట్ ట్రాన్స్మిట్. దట్స్ వై వీ డూ మల్టీప్లెక్సింగ్. మనం ఏం చేస్తాం, దట్స్ వై వీ డూ మాడ్యులేషన్. ఏం చేస్తాము, మాడ్యులేషన్. సో ఈ 4 kHz M1ని మాడ్యులేషన్ చేసి 25 kHz గా కన్వర్ట్ చేస్తాం. వీ కన్వర్ట్ దిస్ టు 25 kHz. ఇప్పుడు ఈ 25 kHz దీని ద్వారా పోతుందా? 20 to 30 మధ్యలో ఉంది కదా, అందువల్ల 25 kHz పోతుంది. అలానే సెకండ్ మెసేజ్ సిగ్నల్ 4 kHz ఫ్రీక్వెన్సీ ఉంది. సెకండ్ స్లాట్ ఎంత ఉంది, 10 to 20 ఉంది. అంటే 10 to 20 మధ్యలో మాత్రమే పోతుంది ఫ్రీక్వెన్సీస్. కానీ మన మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత 4 ఉంది. ఈ 4 kHz సిగ్నల్ పోతుందా, 10 to 20 మధ్యలో పోదు. అందువల్ల ఏం చేస్తాం, మనం మాడ్యులేషన్ చేస్తాం. మాడ్యులేషన్ చేసి ఎంత పెడతాం, ఫ్రీక్వెన్సీ 15 పెట్టుకుంటాం. ఎంత పెట్టుకుంటాం, 15 kHz పెడతాం. ఈ 15 kHz పాస్ అవుతుందా ఇక్కడ నుంచి? ఎస్, పాస్ అవుతుంది. అలానే ఈ థర్డ్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత 4 ఉంది. ఈ థర్డ్ స్లాట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 0 to 10 ఉంది. పోతుంది కదా, ఇది ఆరాంగా పోతుంది. దాన్ని కూడా మనం మాడ్యులేషన్ చేస్తే 9 kHz గా కన్వర్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం. మాడ్యులేషన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా ఫర్ మల్టీప్లెక్సింగ్ పర్పస్ వీ డూ దిస్ మాడ్యులేషన్. Okay, like that in frequency division multiplexing we transmit one signal in one slot. The total channel is divided according to slot. Each message signal is transmitted to its slots. ఈ మెసేజ్ సిగ్నల్ ఫస్ట్ స్లాట్ లో పంపిస్తాం, ఈ మెసేజ్ సిగ్నల్ సెకండ్ స్లాట్ లో, ఈ మెసేజ్ సిగ్నల్ థర్డ్ స్లాట్. దీన్ని మనం ఆల్రెడీ మల్టీప్లెక్సింగ్ టాపిక్స్ లో చెప్పుకున్నాం. ఓకే, నౌ సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ అవర్ మెసేజ్ సిగ్నల్ M1, this is M2, this is M3. ఓకే, M1 మెసేజ్ సిగ్నల్ ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఈ M1 మెసేజ్ సిగ్నల్ దేంతో మల్టిప్లై చేస్తాం, క్యారియర్ సిగ్నల్ ω1 ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇది ఎక్కడికి పోతుంది, ω1 ఫ్రీక్వెన్సీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది కదా. 0 ఉన్నది ω1 ఫ్రీక్వెన్సీ దగ్గర కూర్చుంటుంది. నెక్స్ట్ M2ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినాము, ఏ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసినాము, ω2 ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ మల్టిప్లైర్, ఇది మల్టిప్లైర్. ω2 ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాం. దిస్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ω2 ఫ్రీక్వెన్సీ, దెన్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు ω2. సిమిలర్లీ అవర్ మెసేజ్ సిగ్నల్ M3, ఈ మెసేజ్ సిగ్నల్ మల్టిప్లైడ్ విత్ ω3 ఫ్రీక్వెన్సీ. ω3 ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాం. ఎక్కడికి పోతుంది, ఇది ω3 దగ్గరికి పోతుంది. అంటే అటు ω1 we have M1, at ω2 we have M2, at ω3 frequency we have M3. We shifted the frequencies. Here message frequency shifted by multiplying the carrier signal. Modulation చేస్తాం. ఓకే, ω1 దగ్గర M1, ω2 దగ్గర M2, ω3 దగ్గర M3. ఈ విధంగా వీటన్నిటిని కంబైన్ చేస్తాం. We combine all these three signals because these are having different frequencies. ω1 is different frequency, ω2 is different frequency, and ω3 also different frequency. These three are combined transmitted through ఛానల్ ద్వారా ఈజీగా పోతాయి. ఓవర్లాప్ కావు, ఎందుకంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా, ω1, ω2, ω3. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్, అంటే ω1 ఉన్న ఫ్రీక్వెన్సీ మాత్రమే పాస్ అవుతుంది. సో ω1 మాత్రమే ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ ω2 ఉన్న ఫ్రీక్వెన్సీ మాత్రమే పోతుంది, ఇది ఒక్కటి పోతుంది. ఇవి రెండు రిమూవ్ అవుతాయి. సిమిలర్లీ ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ω3 దగ్గర ఇది మాత్రమే పోతుంది, ఇవి రెండు రిమూవ్ అవుతాయి. ఓకే, సో హియర్ ω1 is filtered, here ω2 is filtered, here ω3 is filtered. సో ఇక్కడ నుంచి ω1 ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఇక్కడ నుంచి ω2, ఇక్కడ నుంచి ω3 సపరేట్ అవుతాయి. మూడు కలిసిపోయి ఇక్కడ సపరేట్ అవుతాయి. అయిన తర్వాత దాన్ని డిమాడ్యులేషన్ చేస్తాం. డిమాడ్ by using synchronous detectors, multiplier and low pass filter, synchronous detector అంటాం. చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు కావాల్సిన మెసేజ్ సిగ్నల్ మనకు వస్తుంది. సో ω1 దగ్గర ఫస్ట్ మెసేజ్ సిగ్నల్ ఉంటుంది, ω2 దగ్గర సెకండ్ మెసేజ్ సిగ్నల్ ఉంటుంది, ω3 దగ్గర థర్డ్ మెసేజ్ సిగ్నల్ ఉంటుంది. ఆ విధంగా సపరేట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, డిమాడ్యులేషన్. ఇక్కడ ఏం మాడ్యులేషన్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్, డిఎస్బిఎస్సి చేస్తున్నాం. ఇక్కడ డిఎస్బిఎస్సి డిమాడ్యులేషన్.
డిమార్క్ చేస్తాం. చేస్తే మనకు కావాల్సిన మెసేజ్ సిగ్నల్ మనకు వస్తాయి. ఆ విధంగా కంబైన్ చేస్తాము. హియర్ మెసేజ్ సిగ్నల్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ క్యారియర్ సిగ్నల్ అండ్ దే ఆర్ కంబైన్డ్. హియర్ కంబైన్డ్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ రిసీవ్డ్ బై ద రిసీవర్. ఇక్కడ పోతే ఇక్కడ సపరేట్ చేస్తాం. హియర్ వి సపరేట్ సిగ్నల్స్ అండ్ దెన్ డిమాడ్యులేషన్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ ఎఫ్డిఎం అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ద టోటల్ ఛానల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్లాట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క మెసేజ్ సిగ్నల్ని పంపిస్తాం. నెక్స్ట్, దిస్ ఈస్ 2 మార్క్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెన్ బై ఫ్రీక్వెన్సీ మిక్సర్ లేదా ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లేటర్ హెటెరోడైనింగ్ అని కూడా అంటారు. సో ఈ ఫ్రీక్వెన్సీ మిక్సర్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ఫ్రీక్వెన్సీ కన్వర్షన్ అంటారు. సో ఫ్రీక్వెన్సీ కన్వర్షన్, వీ హ్యావ్ టు చేంజ్ ద ఫ్రీక్వెన్సీ. 10 నుంచి 30 ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం ఫ్రీక్వెన్సీని, 30 నుంచి 10గా కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, 10 kHz నుంచి 5 kHz కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, 5 MHz నుంచి 10 MHz కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏమి యూజ్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ మిక్సర్ని యూజ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ మిక్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. ఓకే, సో హౌ ఇట్ డూ మీన్స్, so here the process of translating and changing frequency from one band to another band is called frequency translating. The device is called mixer antaru device ni. So edaithe frequency conversion chestaro danni mixer ani antaru. The block diagram is this thing. Mixer block diagram ela untundi, ee vidhanga untundi. So this is our multiplier, దీన్ని multiplier అంటారు, అండ్ దిస్ ఈస్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ చూస్తే 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇయర్ మన డిఎస్బిఎస్సి సిగ్నల్ వస్తుంది అనుకుందాం. డిఎస్బిఎస్సి మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ మల్టిప్లికేషన్ చేస్తే ఏంటి, డిఎస్బి సిగ్నలే కదా, డిఎస్బిఎస్సి సిగ్నల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ అట్ విచ్ ఫ్రీక్వెన్సీ, ω2 ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుంది ఈ డిఎస్బిఎస్సి సిగ్నల్. అవర్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ అట్ ω2 frequency. Now the total signal is multiplied with this carrier. ఈ క్యారియర్ తో మల్టిప్లై చేసినాం, cos of ω1 plus ω2t ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసినాం. చేస్తే ఏమొస్తుంది, v1 వస్తుంది. దీన్ని మళ్ళీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి. అంటే ఈ విధంగా మనం దీన్ని ఈక్వేషన్ ఫామ్లో చూస్తే చూడండి, ఇక్కడ అవర్ ఇన్పుట్ సిగ్నల్ మల్టిప్లైడ్ విత్ సిగ్నల్ cos ω1 plus ω2t. చూడండి ఇక్కడ cos ω1 plus ω2t మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, బై 2 × 2 చేస్తే 2 cos A cos B. 2 cos A cos B ఫార్ములా ఏమి, cos of A plus B plus cos of A minus B. సో v1 అంటే ఇక్కడ ఈ సిగ్నల్ వస్తుంది, m/2 cos 2ω1 plus ω2 plus m/2 cos ω2t. Now the total signal is passed through from where, back pass filter of which frequency, ω2 frequency. సారీ, ఇక్కడ ω1 ఇది, సారీ ఇక్కడ ω1 మన మెసేజ్ సిగ్నల్ ω1 దగ్గర ఉంటుంది కదా, ఇది ఇక్కడ 2 కాదు, ఇది 1, ఇది దిస్ సిగ్నల్ ఈజ్ 1, దిస్ మల్టిప్లైడ్ విత్ దిస్ సిగ్నల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, m/2 2 cos A cos B, cos of A plus B plus cos of A minus B. సో హియర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏది, ఈ టోటల్ సిగ్నల్ ఎక్కడికి పాస్ చేస్తాము, బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తాం. This band pass filter allows only which frequency, ω2 frequency. Now here what is the frequency of this thing, 2ω1 plus ω2, it is the frequency, so it won't allowed by this band pass filter. And what is the frequency of this thing, ω2, so the signal passed through this band pass filter. Therefore output of band pass filter is, output ఏమొస్తుంది, m/2 into cos ω2t వస్తుందా లేదా. సో ఈ యాంప్లిట్యూడ్ మనకు అనవసరం. సో అవుట్పుట్ ఏమొస్తుంది, m/2 into cos ω2t, అంటే మన మెసేజ్ సిగ్నల్ ఎక్కడ ఉన్నట్లు, ω2 దగ్గర ఉన్నట్లు. అవర్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ అట్ ω2. ఓకే, అవర్ మెసేజ్ సిగ్నల్ అట్ ω2. సో దీనివల్ల మీకు ఏమర్థమైంది అంటే, మన మెసేజ్ సిగ్నల్ ఫస్ట్ ఎక్కడ ఉంది, ω1 దగ్గర ఉన్న మెసేజ్ సిగ్నల్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, ω2 దగ్గరికి షిఫ్ట్. సో అవర్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ షిఫ్టెడ్ టు ω2, అంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినట్లే కదా. సో బిఫోర్ మిక్సింగ్
Before it is at omega 1. Our message signal is at omega 1. After mixer, it is shifted to omega 2. Like that, if we want to change the frequency, we have to use the mixer process. Mixing చేస్తాం, మిక్సర్ యూస్ చేస్తాం. సో షిఫ్టింగ్ ఒమేగా 1 దగ్గర ఉన్న మెసేజ్ సిగ్నల్ ఎక్కడికి పోయింది, ఒమేగా 2కి షిఫ్ట్ అయింది. ఆ విధంగా. నౌ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఫస్ట్ యూనిట్ ఇస్ quadrature amplitude modulation or quadrature multiplexing. ఓకే, సో ఇక్కడ ఈ క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, క్వాడ్రేచర్ క్యారియర్ మల్టీప్లెక్సింగ్, QAM అంటారు దీన్ని, ఆర్ QCM అని కూడా అంటారు. QAM ఆర్ QCM. ఓకే, సో it is somewhat different type of modulation. So here, already in previous classes, what we discussed, suppose M1 4 kilohertz, M2 same frequency. Suppose we have two frequencies, two message signals which is having 4 kilohertz frequencies. Two message signals which are having same frequency. టూ మెసేజ్ సిగ్నల్స్ సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయనుకోండి, వీటిని ఒకే ఛానల్ ద్వారా పంపించగలమా? ఒకేసారి 4 కిలోహెర్ట్జ్ సిగ్నల్స్ని ఒకేసారి పంపించగలమా? ఈ విధంగా పంపించలేము. We can't transfer same frequency signal within the same channel. We can't transfer same frequency signals through the same channel, because there is a distortion వస్తుంది. ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వాటిని మనం ట్రాన్స్ఫర్ చేయలేము, ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయలేము, డిస్టార్షన్ వస్తుంది. బట్ కొన్ని కేసెస్లో ఇది పాసిబుల్ అవుతుంది. వీ క్యాన్ ట్రాన్స్ఫర్ టూ మెసేజ్ సిగ్నల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ విత్ ఇన్ సేమ్ బ్యాండ్ బై యూజింగ్ క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మెథడ్. ఓకే, ఫస్ట్ మనం ఏం చదువుకున్నాము? సేమ్ ఫ్రీక్వెన్సీ we can't transfer, but by using QAM it is possible. How it is possible? Because here we use quadrature carriers. ఇక్కడ మనం ఏమి యూస్ చేస్తాము? క్వాడ్రేచర్ క్యారియర్స్ యూస్ చేస్తాం. క్వాడ్రేచర్ క్యారియర్స్ అంటే ఏంటి అంటే కాజ్, సైన్, రెండింటిని మనం ఏమంటాం? క్వాడ్రేచర్ క్యారియర్స్ అంటాం. ఇవి రెండు ఎప్పుడు మిక్స్ కావు. కాజ్, సైన్ ఎప్పుడు మిక్స్ కావు. ఇది సైన్ కదా, కాజ్ ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. రెండు మిక్స్ కావు, ఎప్పుడు కూడా సపరేట్ ఉంటాయి. అందువల్ల వీటిని క్వాడ్రేచర్ క్యారియర్స్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ టూ సిగ్నల్స్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. టూ మెసేజ్ సిగ్నల్స్ విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నా కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం బై యూజింగ్ క్వాడ్రేచర్ క్యారియర్స్. దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో ఇన్ క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ we use two carriers, cos, sin. Two carriers we have to use. ఓన్లీ కాజ్ కాదు, ఓన్లీ సైన్ కాదు, టూ క్యారియర్స్ని మనం యూజ్ చేయాలి, కాజ్ని, సైన్ని. సో ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ QAM is like this. So it consists of a product modulator, two product modulators, and one carrier signal. Okay, 90-degree phase splitter. So these two are added here. So message signal M1 of t we have to supply here. Message signal M2 of t we have to supply here. This M1 of t is passed through this product modulator. Another input to the product modulator ఏమి? AC cos 2 pi f ct. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? M of t AC cos 2 pi f ct వస్తుంది. నెక్స్ట్ ఇదే 90-degree phase shift అవుతుంది. This carrier is 90-degree phase shifted. Then cos becomes sin. AC sin 2 pi f ct. Here AC sin 2 pi f ct we get, and we are having M2 of t. So here we get M2 AC sin 2 pi f ct. Here we get M1 cos 2 pi f ct. These two are added here. Add చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో QAM సిగ్నల్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ AC M1 of t cos 2 pi f ct, AC M2 of t sin 2 pi f ct. Here we get QAM సిగ్నల్. ఈ విధంగా టూ మెసేజ్ సిగ్నల్స్ సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇది సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇది కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కానీ మిక్స్ కావు. నాట్ మిక్స్ కావు, డిస్టార్షన్ రాదు. ఎందుకు అంటే హియర్ వీఆర్ యూజింగ్ క్వాడ్రేచర్ క్యారియర్స్ కాబట్టి.
సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నా కూడా ఒకేసారి పంపించగలం బై యూజింగ్ క్వాడ్రేచర్ క్యారియర్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో క్వాడ్రేచర్ క్యారియర్ మల్టీప్లెక్సింగ్ లేదా క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ద message signals, two message signals having same frequency also we transmit by using quadrature carriers. Okay, so that is QAM modulation. Okay, we get like this. This can be demodulated by using this block. So two product modulators here. This signal is given here. You can check QAM signal QAM input. So product modulator 90-degree phase shift, AC cos 2 opacity. Here we have a synchronous detector kada, idanta synchronous detector antaru. Okay, so ikkada QAM signal input undi. Inse em vastundi product modulator idi ikkadiki velli dento multiply avutundi AC cos 2 opacity tho multiply. AC cos 2 opacity tho multiply chese em vastundi AC square m1 of t cos square 2 opacity AC square m2 of t sin 2 opacity cos 2 opacity. సో ఈ టోటల్ సిగ్నల్ని మనము ఎక్కడ చూస్తాం? ఈ టోటల్ సిగ్నల్ని మనము సింప్లిఫై చేసుకోవచ్చు. ఇదంతా ఎక్కడ చూస్తాం మనం అంటే డిఎస్బిఎస్సిలో చూస్తాం. చూడండి, డిఎస్బిఎస్సి మీకు ఒకసారి గుర్తుందా? డిఎస్బిఎస్సి డిమాడ్యులేషన్, డిఎస్బిఎస్సి డిమాడ్యులేషన్ సింక్రోనస్ డిటెక్టర్ గుర్తుందా? చూడండి, ఏసీఎం ఆఫ్ టీ కాస్ 2 opacity దేంతో మల్టిప్లై అవుతుంది? కాస్ 2 opacity-తో మల్టిప్లై అవుతుంది. చేస్తే ఏమొస్తుంది మనకు? అవుట్పుట్లో ఏమొస్తుంది? మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ వస్తుంది. చేస్తాను కాస్తో మల్టిప్లై అయితే మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా మనకేమొస్తుంది? whenever our message signal m of t into cos 2 pi fct is multiplied with m of t into cos 2 pi fct multiplied with the here cos square 2 pi fct వస్తే ఇక్కడ నుంచి మనకు m1 of t వస్తుంది. ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. ఈ టర్మ్ ఏమవుతుంది? 0. sin a cos b వస్తుంది. తర్వాత ఇది సో ఫ్రీక్వెన్సీ ఏంటి? ఇది దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 4fc అవుతుంది. దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ac స్క్వేర్ ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు? 1 + cos 2θ/2 రాసుకోవచ్చా? cos 2θ/2 రాసుకోవచ్చు. సో ఈ m ఆఫ్ టీ దీంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ m ఆఫ్ టీ వస్తుంది. ఈ m ఆఫ్ టీ దీంతో మల్టిప్లై చేస్తే m ఆఫ్ టీ cos 2 pi fct వస్తుంది. సో ఇందులో ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో కూడా ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఈ టోటల్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? m ఆఫ్ టీ వస్తుంది. సో కాస్తో మల్టిప్లై చేస్తే m1 ఆఫ్ టీ వస్తుంది. నెక్స్ట్ ఇదే క్యారియర్ 90 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ చేస్తే సైన్ వస్తుంది. ఇక్కడ సైన్ థీటా sin 2 pi fct వస్తుంది. దిస్ sin 2 pi fct is multiplied s of t. సో s of t తో సైన్తో మల్టిప్లై చేస్తే సైన్ సైడల్ సిగ్నల్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? m2 of t వస్తుంది. సో కాస్తో మల్టిప్లై చేస్తే m of t వస్తుంది. సైన్తో మల్టిప్లై చేస్తే m2 of t వస్తుంది. ఈ విధంగా మనము మెసేజ్ సిగ్నల్ని m1 of t, m2 of t ని కంబైన్ చేయొచ్చు. మెసేజ్ సిగ్నల్స్ హియర్ two same frequency message signals are combined here as well as transmitted, and then they get separated also. m1 of t, m2 of t separate చేయొచ్చు. cos తో మల్టిప్లై చేస్తే m1 of t వస్తుంది. sin తో మల్టిప్లై చేస్తే m2 of t వస్తుంది. ఓకే, సో ఇక్కడ m of t ని cos తో మల్టిప్లై చేసినాం కదా, అందువల్ల ఇక్కడ cos తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ m2 of t ని sin తో మల్టిప్లై చేసినాం కదా, ఇక్కడ sin తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనం సపరేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఫస్ట్ యూనిట్. సో మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాను, సేమ్ ఇంతకుముందు లానే రాయండి ఎగ్జాము. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఓకే, అన్మ్యూట్ చేసుకొని అడగండి ఇప్పుడు, లేదంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఇది మీ ఫస్ట్ యూనిట్, కంప్లీట్లీ అబౌట్ యువర్ ఫస్ట్ యూనిట్. ఇది చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేసాం. ఎందుకు అంటే బేసిక్స్ కాబట్టి. యూనిట్ 1 ఈస్ కంప్లీట్లీ అబౌట్ బేసిక్స్. యూనిట్ 1 అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. అందువల్ల చాలా స్లోగా నిదానంగా చెప్పుకున్నాం. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి రెసిస్టర్స్, కెపాసిటర్ గురించి నిదానంగా చెప్పుకుంటేనే మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో అర్థమవుతుంది.
అలానే కమ్యూనికేషన్ కూడా బేసిక్ ఏంటి అంటే మాడ్యులేషన్ అంటే ఏంటి ఫస్ట్ నుంచి చెప్పుకోవాలి. అందువల్ల స్లోగా చెప్పుకున్నాం. ఓకే, సో ఇది మీ ఫస్ట్ యూనిట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, అప్లోడ్ చేస్తాను నేను ఈ 2 క్లాసెస్ని, చూసుకోండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. ఓకే, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, వినండి. అర్థం కాకపోతే డౌట్స్ రాసుకొని అడగండి. ఓకే, అన్నీ ఒక చోట రాసుకోండి డౌట్స్ అన్నీ. ఓకే, యూట్యూబ్లో విన్న తర్వాత అర్థం కాకపోయినా. సో ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ నౌ.